ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బదనకాయలు వచ్చేసిన. ఇదే మా అత్తమ్మ ఇల్లు. మా అత్తమ్మ హాయ్ అత్తమ్మ హాయ్. గిట్లా గిట్లా హాయ్ చెప్పు. బాగున్నావా? మా మెయిన్ అత్త అనమాట. అత్తమ్మ ఇల్లు. మా ముగ్గురు బావలు పెద్ద బావ, నడి బావ, చిన్న బావ వెనుక. ఇంకేమో మా లాసేనే. అక్క పెద్దక్క అక్క హాయ్ 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 బావ 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 పెద్దక్క అక్క హాయ్ హాయ్ హాయ్. నువ్వే నడిపక్క చిన్నక్క హాయ్ హాయ్. వీళ్ళే మా ముగ్గురు అక్కలు అన్నమాట. బాల్ను పరిచయం చేద్దామంటే బాల్ నాకే కనవాలి. ఇంతవరకు పండుగ బిజీలా చాలా బిజీ ఉన్నారు. గుడికాడ గొర్రె కొట్టుకు రావడం అవి ఇవి పనులు ఉంటాయి కదా, అట్లా అన్నమాట. నేను హాయ్ హాయ్ అనడం వల్ల మా అక్క కూడా కెమెరా పెట్టడంతోనే హాయ్ అంటుంది. ఇంటికాడ నుంచి అన్నీ తీసుకొని గుడికాడికి బీరప్ప గుడికాడికి బయలుదేరినాము. గుడికాడ మా అత్త మామకి బియ్యం పోయాలన్నమాట మేము. అందుకని చెప్పేసి అన్నీ చదువుకొని వెళ్ళిపోయినాం. మేము వాస్తవానికి తొందర రావాలి, కానీ వేరే సాంగ్ ఎడిటింగ్ ఉండడం వల్ల లేటుగా వచ్చినాం. మా తిరుమలమ్మ హాయ్ తిరుమలమ్మ. తిరుమల వేడికి వేరే ఆడుతుంది అంటే మంచిదేనా? ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ కొనుక్కున్నాం. మా రితిక్ గాడు 7 మందిలో కనబడతలేడు. మా సితిక దంచేసిన. మా సితిక డాడీ నువ్వు ఏది కావాలో అదే తీసుకుంటా అన్నది. తర్వాత నేను తీసుకునే నచ్చలేదు అని చెప్పేసి మళ్ళీ ఆశ తీసుకుని వాపస్ తీసుకొని తింటుంది. దొంగకొండ తిన్నకొండ. ఇప్పుడు గావు వాడుతున్నారు. గావు మామూలుగా వీడియోలో చూపిస్తే రక్తం ఛానల్కి ప్రాబ్లం అవుతుంది, అందుకే చూపించలేను. పెట్టు తాత దగ్గరికి, తాత దగ్గరికి గిట్రా గిట్రా. తాత ముఖమే కనవాలి. సిద్ధికాన్ని తలకాయడే పెట్టరా. బీరప్ప పట్నం బాగా వేసారు. పబ్లిక్ అయితే చాలా బాగా వచ్చినారు. పబ్లిక్ చాలా బాగున్నాయి. ఇక్కడ కుర్మొల్ల ఇండ్లు 33 ఇండ్లు ఉన్నాయంట. అంతకు బాగున్నారు. పబ్లిక్ అయితే చాలా బాగా వచ్చారు. అసలు వాస్తవానికి ఈరోజు ఎండ లేదు ఎక్కువ. ఎండ ఉంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుండే. నిన్న మొన్న ఎండనైతే దారుణంగా కొట్టింది. ఈరోజు చాలా తక్కువ ఉంది. కోతకు పొట్టేళ్ళు రెడీగా ఉన్నాయి. కోత ఇప్పుడు గావు పడతారు. గావు పట్టడానికని మొత్తం అన్నీ రెడీ చేసి పెడుతున్నారు. ఇంకా కాసేపట్లో గావు వీడియో తీయలేదు, ఎందుకంటే యూట్యూబ్ ప్రకారం రూల్స్ ప్రకారం రక్తం అనేది ఉండద్దు. బీరప్ప టెంపుల్. ఉన్నారు. హాయ్ 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 ఏ హాయ్ లాస్యా. హాయ్ రితిక్. మావాడైతే పొద్దుగాల అప్పుడు దించితే మళ్ళీ ఇప్పుడు కలిసిండు. రైలు చెప్పురా. సైనక్క మా చెల్లె నీకు అక్కెట్లయితుందిరా రితిక్గా చెప్పురా. గడి చూడ. హాయ్ హాయ్. అయ్యా హాయ్ చెప్తే మాట్లాడతలే, ఎంత అవమానం. నీతో కాదు, నేను హాయ్ అంటే నీతోనే మాట్లాడు. పండుగ చాలా జోరుదారుగా నడుస్తుంది. అది ఇప్పటిదాకా గొర్రెను కోసి ఇచ్చిపెట్టి పెద్ద మందేసారు.
చెప్పరా నువ్వు చెప్పుకో ఇలా పోతాం ఏడికి పోతాం ఏంటికి ఆ ఇంటికి ఎట్లా పోతాం ఇంకొక 2 గంటలు పడతాయి చీకటి అయితే బియ్యం పోసుకొని పోవాలి ఓ 6 పోతాం అంట ఇప్పుడు ఎంత అయింది మరి ఇప్పుడు ఎంత అయిందిరా 5 అవుతుంది 6 అయితే 7 అయితే 5 అవుతుందిరా చూసిన తీరా నేను చెట్టు మాత్రం వేరే లెవెల్ కనబడుతున్నది సూపర్ ఉంది కదా రితిక్ ఇంత పెద్దగా ఎంత బాగుందిరా ఏ అమ్ములు నువ్వు ఎప్పుడొచ్చినా అమ్ములు ఇట్రా దా అమ్ములకి సెకండ్ ఇయ్యు ఇప్పుడే గావట్టడం గిట్లా అయిపోయింది అందరూ చేపలు గిట్లా వేసుకొని కూర్చొని ఆ బియ్యం కూడా కలిపినాం మా అత్తమ్మ బియ్యం కలిపింది మా పెద్దబాబు వచ్చిండు ఇప్పుడే బట్టలు గిట్లా తీస్తున్నాం బట్టలు పెడుతున్నాం బట్టలు పెట్టిన తర్వాత బియ్యం పోయాలి ఎక్కడోళ్ళు అక్కడ అందరు కూర్చొని బట్టలు గిట్లా బియ్యం గిట్లా కలుపుతుర్రు బట్టలు గిట్లా చదురుతుర్రు తర్వాత బట్టలు పెట్టిన తర్వాత బియ్యం పోయాలి ఫస్ట్ మా పెద్దమామ పోస్తుండు బొట్టు గిట్ల పెట్టిన తర్వాత బియ్యం పోస్తారు మా పెద్దమామ పోసిన తర్వాత అత్తమ్మ పోస్తుంది అత్తమ్మ బియ్యం పోస్తుంది అత్తమ్మ పోసిన తర్వాత మేము పోస్తాము అసలు ఎప్పుడు మేము బియ్యం పోయలేదు ఇదే ఫస్ట్ టైం బియ్యం పోయడము పెద్ద పండుగలు అంటే ఇంతకుముందు వాళ్ళు పట్నాలు గిట్ల వేసుకున్నప్పుడు పెద్దత్తమ్మ వాళ్ళు గిట్లనే తీసుకుపోయారు అప్పుడు మాకు పిల్లలు ఇట్లా చిన్నగా ఉన్నారు కాబట్టి మేము ఎప్పుడు తీసుకెళ్ళలేదు ఇప్పుడే ఫస్ట్ టైం బియ్యం తీసుకెళ్ళి పెద్దమ్మకు పెద్దనాన్నకి ఇట్లా బియ్యం పోయడము బియ్యాలు పోసలు అయిపోయాక ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట ఇంటికి వెళ్ళిపోయాక ఏముంటుంది ఇక గొర్రెకి ఇట్లా అన్నీ కోసినాం కదా కోసిందంతా కూరలు వండేసుకొని ఫుల్ దావత్ ఇంటికాడ చాలా దావత్ ఇక వీడియోనైతే తీయలేదు నైట్ చీకటి ఇక ఏం తీయాలి అంత చీకట్లో ఏం తీయలేము అని చెప్పేసి తీయలేదు ఫుల్గా అయితే ఎంజాయ్ చేసినాము చుట్టాలందరూ ఇంటి తీరా 3 బావుల ఇంటికి పోయి అందరు బావులు ఇంటికాడ తిన్నాం అన్నమాట నైట్ తిని చేసే వరకల్లా అక్కడ ఇక్కడ తిరిగే వరకు పడుకునే టైం వచ్చేసి 12:30 అయిపోయింది మేమైతే బంగ్లా మీదకి ఎక్కి వెళ్ళిపోయి మంచిగా పడుకున్నాము మా స్నితిక ఇట్లా స్నితిక మంచిగా నిద్ర పట్టిందారా ఎక్కడ పడుకున్నాను రితిక్ నువ్వేడవన్నావురా ఇంట్లో మంచి సొల్లా వచ్చింది మరి దిగ్గా నిడిచిపెట్టేసి వెళ్ళిపోయినాము కింద పడుకున్నాడు అని చెప్పేసి మా స్నితిక నేను నీకు మంచి నిద్ర వచ్చిందా అవునా ఘోరం చల్ల వచ్చిందా చల్లబడ్డారు ఇంకా అప్పటి నుంచి తలిగారు కోణి అని ఎవరు కొనిచ్చిర్రా ఎంత డాడా